షలోమ్, గుడ్ మార్నింగ్. అందరి జీవితాలలో అనుదిన కృపలు వింటూ మీ జీవితాలు సంతోషకరంగా, ఆస్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతున్నాయని అనుకుంటున్నాం. ఈ అనుదిన కృప ఈ విధంగా మీకు ఉపదేశింపబడుతుంది, మీరు వింటున్నారు అంటే దీని వెనకాల ఎంతోమంది ప్రయాస, ఎంతోమంది కన్నీటి ప్రార్థన, ఎంతోమంది యొక్క శ్రమ ఉంది సుమ. ఆ శ్రమ, ఆ కన్నీటి ప్రార్థన తగిన ఫలమే మీరు దినాల్లో మీ గృహాలలో, ఫోన్లలో, టీవీలలో మీరు అనుదిన కృపలు వింటూ ఆయనలో బలం పొందుకుంటున్నారు, ఆయన వాక్యం చేత ఆదరింపబడుతున్నారు. ఈ దినముకు అనుదిన కృపల భాగంగా వస్తున్న లేఖనము యెషయా గ్రంథము 54వ అధ్యాయములో 14వ వచనములో పరమతను తెలియజేస్తూ వస్తున్నాడు. భీతి నీ దగ్గరికి రానే రాదు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. కాబట్టి భీతి అనగా భయము. కాబట్టి మనల్ని భయపెట్టేవాడు, మనకి భీతి కలగజేసేవాది అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఏదో రకంగా కృంగజేసి మనల్ని భయపెట్టాలని చూస్తుంటాడు. కానీ మన సర్వోన్నతుడు, సర్వాధికారి, భూమి ఆకాశం కలగజేసిన యెహోవా ఆయన మనకు ధైర్యమునిస్తాడు. ఆ ధైర్యము మనలో కలగజేస్తాడు, మనలో నూరిపోస్తాడు పరమతండ్రి. మనకు ధైర్యంతో మనం నిలబెడతాడు. కాబట్టి ఆ యెహోవా మనలో ఉంటే, ఆ ధైర్యవంతుడైన యెహోవా మన దగ్గర ఉంటే భీతి మన దగ్గరికి రానే రాదు. ధైర్యము అనే రక్షకుడైన యేసు మెస్సియా మనలో ఉన్నప్పుడు ఆ యొక్క భీతి, ఆ భయం అనే అపవాది మన నుంచి పారిపోతా సుమ, మనల్ని చూసి పారిపోతా సుమ. కాబట్టి పరమతని లేఖనం శ్రమిస్తుంది, నీతిమంతుడు సింహమని ధైర్యముగా ఉంటాడు. ఎవరు భయపడతారు, ఎవరు భీతి చెందుతారు? నీతిని అనుసరించని వారు, యాశ్వామిస్యను కలిగి లేని వారు, యాశ్వామిస్య తమ జీవితాల్లో ఎలోహింగా కలిగి ఉండని వారు మాత్రమే భీతి చెందుతారు. వారి భీతికి వారి ఈ లోకంలో గురవుతారు సుమ. కాబట్టి భీతి నీ దగ్గరికి రానే రాదు అని పరమతని వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే పరమతని రక్షకుడైన యేసు మెస్సియా నీ జీవితంలో ఎలోకిముగా కలిగి ఉండు. ఆయన కలిగి ఉంటే నీ దగ్గరికి భీతి రానే రాదు. ఎందుకంటే నీతిమంతుడైన, ధైర్యవంతుడైన, సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన, మహాశక్తివంతుడైన, మహాపరాక్రమశాలి అయిన యేసు మెస్సియా నీలో ఉన్నప్పుడు ఆ భీతి అనే భయము నిన్ను చూసి పారిపోతుంది సుమా. కాబట్టి అందుకే ఆయన వాగ్దానం చేసి వస్తున్నాడు, అది నీ దగ్గరకు రానే రాదు, నీకు ఆ సరిహద్దులోకి కూడా రాదు సుమా, నీ గృహంలోకి రాదు, నీ దగ్గరికి రాదు. కాబట్టి పరమతని నీకు తోడుగా ఉండి ధైర్యం ఇచ్చి నిన్ను నిలబెడతాడు. అట్టి విధమైన కృప నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, భీతి నీ దగ్గరికి రానే రాదు, అది నీకు దూరంగా ఉండునని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం మా పక్షాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. మీరు మాలో నివసించి మాకు ధైర్యం దయచేయమని ప్రార్థిస్తూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ఎలోహిం కృప, యేసు మెస్సియా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ధైర్యము మనకు నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.